ఎట్లా అంటున్నారు? ఇట్లా అంటున్నా అనాల్సినట్లుగా అంటాము అని ప్రతిదానికి అనరు. నువ్వు చేయవా? చేస్తావు కదా. నాకు ఇష్టమైతే చేస్తాను, నాకు నచ్చపోతే చేయను. చేయను. నెంబర్ ఇచ్చిందా? ఎందుకు ఇస్తారు? కొడతారు, అడిగితే కొడతారా? కొడతారు. నెంబర్లు ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారా? వాళ్ళు నెంబర్ ఇయ్యడా మరి? అట్లా పెట్టుకోమాక. సూపర్ స్టార్ బాలు గారు. ఇంకేదో పేరు చెప్పారు. వాడు లవ్వర్గా బాగుంటాడు కానీ కొంచెం ఎక్కడో పేరు మర్చిపోయానమ్మా, పేరు గుర్తు రావట్లేదు ప్రస్తుతానికి. బాగుంటాడు, హ్యాండ్సమ్గా ఉంటాడు, సింగింగ్లో కూడా మంచి సింగింగ్ బాగా పాడతాడు. తను పాడిన ఒక సాంగ్ పేరు చెప్పండి. గుర్తులేదు. గుర్తుకులేదు, తన పేరు గుర్తుకులేదు, సాంగ్ గుర్తుకులేదు. సాంగ్ గుర్తుకులేదు. రేవంత్ ఎవరు గుర్తులేదు, అతని పేరు గుర్తులేదు. బాలు గారు తెలుసు, మరి ఆర్పి పట్నాయక్ గారు తెలుసు. ఆ తర్వాత కొత్త అతను మొన్న ఈ మధ్య ఒక 10 years బట్టి వస్తున్నాడేమో. చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడంట. 6 feet. అతను కూడా కాదు, ఇంకొక అతను ఎవరో ఉన్నాడు, మొత్తానికి పేరు తెలియట్లేదు. బాగుంటాడా? చాలా బాగుంటాడు. ప్రపోజ్ చేశారా మరి? కొడతారు మాయ, ప్రిపేర్ చేస్తే కొడతారు మాయ. వాళ్ళని ఇక్కడ పెట్టుకోవాలి అంతేగాని ఎక్కడికో తీసుకెళ్ళి మనం పోయి ప్రపోజ్ చేసామనుకో వాళ్ళు కొడతారు. ఇప్పుడు బాలు గారు ఉన్నారు, అతని వాయిస్ ఎంత బాగుంటుంది, ఎటువంటి పాటలు పాడారు. అటువంటి వాళ్ళు ఏంటంటే స్థిరస్థాయిగా ప్రేక్షకుల గుండెల్లో ఉండిపోతారు. అందుకనే ఇక్కడ పెట్టుకోవాలని చెప్పాను. అక్కడ పెట్టుకోవాలని చెప్పారు. ఎంతమంది ముగ్గురు సింగర్ పేరు చెప్పారు. ముగ్గురు సింగర్స్ ఇక్కడే ఉన్నారా? ముగ్గురు సింగర్స్ ఎందుకు ఉంటారు? ఒకడే, ఎవరో ఒకళ్ళే ఉంటారు. కాకపోతే బాలు గారు మంచి సింగరు. పోతే ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళ పేర్లు తెలియవు. ఇకపోతే జానకి గారు, తర్వాత ఇక సుశీలమ్మ గురించి చెప్పక్కర్లేదు. తర్వాత చిత్రమ్మ. ఇప్పుడు ట్రెండ్లో ఉంది కదా మన మేడం. కాదు, వీళ్ళందరూ బచ్చాగాళ్ళు. సునీత మేడం. నాదే, నువ్వు పాట విన్నావు అనుకో పారిపోతారు. మీడియా మొత్తం పారిపోద్ది, వదిలే. కానీ ఇంకేదన్నా అడుగు. ఇంకేదైనా అడగాలి. ఇంకేదైనా ఫేవరెట్ సాంగ్ నేమ్ చెప్పండి. చాలా ఉన్నాయి, ఒకటనేముంది. సరే, చాలా నేమ్స్ చెప్పండి. నేమ్స్ ఏమున్నాయి? ఇప్పుడు సుస్వాగతంలో ఆలయాన హారతులు ఆకర్షిత మండలం ఒక సాంగ్ ఉన్నాయి. తర్వాత మాతృదేవాభావాలో ఉన్నాయి, గాలిపై గువానికి రాగాలి. ఇటువంటి లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఉన్నాయి. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అవి కూడా వింటారా? రవితేజ ఉంది కదా, ఏంటది నా ఆటోగ్రాఫ్ మూవీలో రవితేజ ఉంది కదా, ఏం సాంగ్ అది, నువ్వంటే ప్రాణం అని, అది లవ్ ఫెయిల్యూర్ సాంగ్. నాగార్జున గారు ఉంది మజ్నులో, ప్రేయస్ రావే. సో మీ ఫేవరెట్ హీరో కానీ హీరోయిన్ కానీ నేమ్ చెప్పను. వై చెప్పను, నాకు అటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే మొత్తం ఒకళ్ళు పోటీ పడుతున్నారు. హీరో కూడా లేడు. అప్పట్లో లేరు, ఇప్పట్లో లేరు, ఎప్పట్లోనూ లేరు. ఎందుకలా? ఎవరు అందరూ పోటీ పడి ఉన్నారు, ఎవరికి వాళ్ళే ఫుల్ పోటీలో ఉన్నారు. వాళ్ళలో ఎవరిని కాదని ఎవరిని నా ఫేవరెట్ హీరో అని చెప్పుకుంటాను. ట్రై చేయొచ్చు కదా మీరు కూడా హీరోయిన్ గా. ఏం చెప్తివి ట్రై చేయొచ్చు కదా. ఎంటా నీకు చాలా బాగుందిలే కానీ అంత అదృష్టం లేదు కానీ ఇంకో క్వశ్చన్ అడగాలి. ఎంటా నీ బాగుంది అంతేగాని అన్ని క్వశ్చన్స్ మీరు ఏది కూడా కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తలేరు. నువ్వు ఏది సరిగ్గా అడగట్లేదు. నేను చెప్తాను. సరే, మీరు హీరో నేమ్ చెప్పమంటే చెప్తలేరు, మీ ఫేవరెట్ హీరో ఎవరో చెప్తలేరు, పాడమంటే పాడతలేరు, పాటలు రావు. చెప్పాను కదా సింగర్ ఎవరు అని, అంటే సింగర్ గురించి చెప్పాను. నువ్వు అడిగేది నువ్వు, చెప్పేది నేను. అంతేనా? సో కామెడియన్స్ ఉంటారు కదా, దాంట్లో ఎవరు ఇష్టం? ఇంకెవరు? బ్రహ్మి రియల్ గా చూసారా ఎప్పుడైనా? చూసాను. ఏం చేశారు చూసి? ఏం చేశాను, ఫిల్మ్ నగర్ లో షూట్ లో ఉన్నారు. హాయ్ అని చెప్పారు. ఎట్లా అంటున్నా మావచిగారి సినిమాలో ఆ హీరోయిన్ అలాగే అతను ఆడుకుంటది, నువ్వు పో అంటాడు. అట్లాగే అది మూవీ ఊరినే సరదాగా అనేటప్పటికి నవ్వుకున్నాడా? నెంబర్ ఇచ్చిందా? ఎందుకు ఇస్తారు? కొడతారు, అడిగితే కొడతారు. నెంబర్లు ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారా? వాళ్ళు అంత పెద్ద కామెడీ స్టార్స్, అంత పెద్ద పేరు ప్రఖ్యాతి కాంచిన అంత పెద్ద కామెడియన్స్ మనకి నెంబర్లు ఎందుకు ఇస్తారు? ఏదో సరదాగా ఫన్ చేసాము అంతే, అయిపోయింది. కామెడియన్ ఎవరు? మన బ్రహ్మానందం గారు. అప్పటికి ఇప్పటికి నవ్వుల రారాజు, నవ్వుల రేరేడు బ్రహ్మానందం గారు. ఐటమ్ సాంగ్స్ కూడా వస్తుంటాయి కదా, ఐటమ్ సాంగ్స్ లో ఏది ఇష్టం? ఇప్పటికి ఇంకా నా వయసు. ఒకసారి సాంగ్ పాడతారా? వద్దులే నిన్న 16 సాంగ్ అది. లేలే, ఇప్పుడు ఈ మధ్య వచ్చిందిగా, జిల్ 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 జిగేలు రాజా. మధ్య రాలే, ఎప్పుడో వచ్చింది. ఇప్పుడు వచ్చిందిగా పుష్ప 2లో.
పుష్ప 2 అది. పుష్ప 2లో వచ్చింది దెబ్బలు పడతాయి రాజా అని ఒకటి వచ్చిందా. పుష్ప 1లో కూడా వచ్చింది కదా, సమంత గారు పాడింది. అంటావా మామ? అంటావా మాము అంటావా మాము, ఇవన్నీ చాలా బాగుంటాయి. ఏమంటారు? నేను అనే అంటాను, అనను. నేను కూడా అనే అంటాను, అనను. అన్నావు అనుకో షార్ప్ గా ఉన్నారు అయితే. అబ్బా ఎందుకో, ఏ విషయంలో ఉన్నాను చెప్పు. ప్రతిదానికి అంటారు అంటున్నారు కదా, అందుకని అనాల్సినట్లుగా అంటాం అని, ప్రతిదానికి అనరు. అట్లా పెట్టుకోమాక. ప్రతిదానికి అంటలేను, నార్మల్ గానే. నువ్వు అన్నావుగా ప్రతిదానికి అంటారంటావని. జనరల్ గా ఇప్పుడు ఏదైనా వర్క్ చెప్తే నువ్వు చేస్తావు కదా. నాకు ఇష్టమైతే చేస్తాను, నాకు నచ్చపోతే చేయను. చెయ్యను.